ఇప్పుడు ఆల్రెడీ నేను హెచ్ఆర్లో పనిచేస్తున్నాను. ఒక 5-10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అలాగే నేను ఎంబీఏ చేశాను. ఫ్రెషర్స్ అయితే నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ హెచ్ఆర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంటర్న్షిప్స్ కూడా చేశాను. నాకు ఆపరేషన్స్ వచ్చు, హెచ్ఆర్ పేరోల్ సిస్టమ్స్ వచ్చు, అలాగే అటెండెన్స్ వచ్చు. ఇలాగా బేసిక్ స్కిల్స్ అన్నీ వచ్చు. కాబట్టి నేను ఇంకా ఎందుకు అప్ స్కిల్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. కానీ ఈరోజు బేసిక్ ఆపరేషనల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిత్యం ఒకే రకంగా మనం చేసే పనులు. అంటే ఇంట్లో మనం వంట చేయడం, లేదా బయటికి వెళ్ళి రోడ్ పైన లెఫ్ట్ సైడ్ నడవడం, రెడ్ లైట్ వెలిగితే ఆగడం, ఇవన్నీ ఎంత నార్మల్గా మనం చేసే రిడెండెంట్ విషయాలో ఇది కూడా. అంటే ఈ అటెండెన్స్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే పేరోల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆటోమేషన్ చేయగలిగిన విషయాలు. ఇలాంటి బేసిక్ ఆపరేషనల్ స్కిల్స్ మీకు ఉన్నా కూడా ఈరోజు హెచ్ఆర్లో మీరు ముందుకు వెళ్ళడానికి సరిపోదు. ఈరోజు ఆపరేషనల్ స్కిల్స్కి పైకి ఎదిగి మీరు స్ట్రాటజిక్ హెచ్ఆర్గా మారవలసిన అవసరం అయితే చాలా ఉంది. హెచ్ఆర్లో స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది రకరకాల విషయాల్లో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు గనక బేసిక్ ఆపరేషనల్ స్కిల్స్ తోటే హెచ్ఆర్లో ఇంకా ముందుకు వెళ్దాము అని అనుకుంటే అది సరిపోదు. మీరు ఇంకా చాలా రకాల స్ట్రాటజీస్ను అలాగే కొత్త టెక్నాలజీస్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.